తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు తీస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇవాళ ఖైరతాబాద్ లోని జలమలి గేట్ మీటింగ్ లో పాల్గొన్న కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్యోగులను కార్మికులను ఘోరంగా మోసం చేస్తోందని మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ఏకంగా 6 DAలను స్పెండింగ్ లో పెట్టడం దారుణమని ఆరోపించారు. నిన్న 2 జూన్ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం. ఉద్యోగులంతా ఆశగా ఎదురు చూసిండ్రు. ఏమన్నా చెప్తాడేమో ముఖ్యమంత్రి, పిఆర్సీ వస్తదేమో, మా జీతాలు ఏమన్నా పెరుగుతాయేమో, పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది, కూరగాయలు పెరిగినాయి, ధరలు పెరిగినాయి, జీతమేమో పెరుగుతలేదు, ఈ రేవంత్ రెడ్డి ఏమన్నా పెంచుతాడేమో అని ఆశగా చూసిండ్రు. కానీ నిరాశే మిగిలింది. పుస్తకం కూడా పురాగా చదవలే, ఎండగొడుతుందని పుస్తకం బంద్ పెట్టి చదువుకుంటున్నాడు. అయితే ఆ పిఆర్సీ గురించి ఉలుకులేదు పలుకులేదు. పోనీ డిఏలు ఇచ్చిండా? 6 DAలు. ఈ భారతదేశంలో 28 రాష్ట్రాల్లో 6 DAలు పెండింగ్ పెట్టిన గవర్నమెంట్ ఏదన్నా ఉందంటే ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. భారతదేశంలో గిన్ని DAలు ఆడ పెండింగ్ లో లేవు. రిటైర్డ్ అయిన ఉద్యోగులకు బకాయిలు ఇయ్యడు, DAలు ఇయ్యడు, పిఆర్సీలు ఇయ్యడు, ఉద్యోగుల ఉసురు పోసుకున్నాడు. సింగరేణిలో 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు కుంభకోణం నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికే బాల్కా సుమన్ ను అరెస్ట్ చేశారని, దీనిపై కిషన్ రెడ్డికి లేఖ రాస్తానని కేటీఆర్ తెలిపారు. గతంలో రేవంత్ రెడ్డి, బండి సంజయ్, మైనంపల్లి లాంటి వారు తీవ్ర వ్యాఖ్యలు చేసిన చర్యలు తీసుకుని ప్రభుత్వం కేవలం కార్మికుల ఆవేదనను వ్యక్తపరిచిన బాల్కా సుమన్ పైనే ఎందుకు కక్ష సాధిస్తోందని ఆయన ప్రశ్నించారు. సింగరేణి కాలరీస్ లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వరుసగా ఒకటికి మించిన కుంభకోణం మరొకటి బయటపడతా ఉన్నది. దాన్ని బయట పెడతా ఉన్నది మా పార్టీ నాయకత్వం. 15,000 కోట్ల కుంభకోణం రేవంత్ రెడ్డి గారి బావమరిది సృజన్ రెడ్డి గారి కనుసన్నల్లో సైట్ విజిటేషన్ సర్టిఫికెట్ పేరిట జరిగిన కుంభకోణాన్ని బయటపెట్టింది బీఆర్ఎస్ పార్టీ. అట్లాగే సోలార్ టెండర్ల విషయంలో మరి ఏ రకంగా అక్రమంగా 100 కోట్ల కుంభకోణం జరిగిందో బయటపెట్టింది మా నాయకుడు హరీష్ రావు గారు. అట్లాగే నైని బొగ్గు టెండర్ విషయంలో వాళ్లకు మంత్రులకు ముఖ్యమంత్రికి వాటాలు కుదరక మంత్రులకు, ఉప ముఖ్యమంత్రికి, ముఖ్యమంత్రులకు అల్టిమేట్ గా మీడియాలో పనిచేసే జర్నలిస్టులను అరెస్ట్ చేసే కాడికి పోయిన విషయం కూడా మనకు తెలిసిందే. అట్లాగే ఆ నైని బొగ్గు టెండర్ ను కూడా రద్దు చేసిన విషయం కూడా మనకు తెలిసిందే. మొన్న మా పార్టీ అనుబంధ సంస్థగా ఉన్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం మా పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో ఒక సమావేశం పెట్టుకుంటే అందులో అన్ని విషయాలు ప్రస్తావనకు వచ్చినాయి. ఎట్లా సింగరేణి సంస్థ ఈ రోజు మొత్తం కార్మికుల పొట్టగొడుతున్నది, కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా 19,000 వారసత్వ ఉద్యోగాలు మెడికల్ ఇన్వాలిడేషన్ బోర్డు ద్వారా ఇవ్వడం జరిగింది, ఏ రకంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆ బోర్డు మొత్తం ఎత్తేసి 11 నెలలుగా బోర్డు మీటింగులు పెట్టకుండా వేలాది మంది పిల్లలకు అన్యాయం చేస్తా ఉన్నారు. అన్యాయం చేయడమే కాకుండా గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు మెడికల్ ఇన్వాలిడేషన్ కింద 19,000 ఉద్యోగాలు ఏదైతే ఇచ్చారో వాటి మీద కూడా విజిలెన్స్ ఎంక్వైరీ చేపిస్తామని చెప్పి అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఏ మాట అయితే చెప్పారో ఇవన్నీ కూడా ఇవాళ సింగరేణిలో కార్మికుల్లో, అక్కడుండే ప్రజల్లో కలవరాన్ని రేకెత్తిస్తా ఉన్నాయి. అదే సమావేశంలో మా సోదరుడు మాజీ ఎంపీ ఆ పెద్దపల్లి పార్లమెంట్ కి, అట్లాగే మాజీ ఎమ్మెల్యే చెన్నూరు సోదరుడు బాల్కా సుమన్ గారు కార్మికుల ఆవేశాన్ని, కార్మికుల యొక్క ఆక్రోశాన్ని దృష్టిలో పెట్టుకుని మరి మాట్లాడిన విషయం మీకు తెలుసు. ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ఎజెండా ఒకటే, అసలు విషయం మరుగున పడడానికి, అసలు విషయాన్ని బయటికి రాకుండా చేయడానికి, సింగరేణిలో జరుగుతున్న కుంభకోణాలను బయటికి రాకుండా, ప్రజల దృష్టికి రాకుండా చేసేందుకు విషయాన్నంతా గోల్ తిప్పి సుమన్ ఏదో అన్నాడు అని చెప్పి ఇలా లోపల పెట్టే ప్రయత్నం చేసినారు. వాళ్ళ చెంచలు కూడా జైల్లో పెట్టారు. మరి ఆయన మీద ఇష్టమున్న కేసులు, ఇష్టమున్న సెక్షన్లు కూడా పెట్టినారు. చివరికి మెజిస్ట్రేట్ గారు కూడా మందలించి పీడీపీపీ ఎట్లా పెడతారు మీరని చెప్పి తీసేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. హైదరాబాద్ లో అత్యంత రద్దీ ప్రాంతమైన అమీర్పేటలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కేఎస్ఆర్ షాపింగ్ కాంప్లెక్స్ పూర్తిగా దగ్ధమైంది. ఈ భవనంలోని మొదటి 2 అంతస్తుల్లో ఉన్న దుకాణాలన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. మొత్తం 3 అంతస్తుల్లో ఉన్న సుమారు 20 షాపులు కాలిపోయాయి.
కాంప్లెక్స్ లో ఎక్కువగా బట్టల దుకాణాలు ఉండటం వల్ల మంటలు తీవ్రత చాలా వేగంగా పెరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. కాలిపోయిందన్న మొత్తము వాళ్ళు హోటల్లో ఉన్నారు కదా ఆ వేడికి మొత్తం కాలిపోయింది. 2 షాపులు 13 షట్టర్లు అండి మావి. 13 షట్టర్లు కాలిపోయినాయి. దాదాపు 2.5 కోట్ల ఆస్తి నష్టం. ఎలా చేశారు? అసలు కరెంట్ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు తీసుకోలేరు, పోలీసు వాళ్ళు కంప్లైంట్ తీసుకోలేరు. ఆస్తి నష్టం అయితే చెప్పండి, ప్రాణ నష్టం అయితే చెప్పండి. ఇప్పుడు ఈ నష్టం ఎవరు ఇస్తారండి? వర్షం నుంచి మొత్తం పొగలు వస్తాయి మాకు. మేము ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినాం కానీ కంప్లైంట్ రిగ్రెట్ చేసి అవునండి మా వల్ల ఏమీ లేదు. దాంట్లో ఏం పోలేదు. మా వాళ్ళు స్టాఫ్ కంప్లైంట్ ఆల్రెడీ అప్పుడే కంప్లైంట్ హెల్మెట్ బజార్ మొత్తం మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఒక్కటి కూడా స్టాక్ అందులో ఏమీ లేకుండా పోయింది. ఏమి అసలు అక్కడ ఏముందో అర్థం కావట్లేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీ వ్యవహారం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. ఈ అంశంపై వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పెర్ని నాని కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబు, మంత్రులు అనిత, కొల్లు రవీంద్రలను టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ అవగాహన సదస్సులో మాట్లాడిన ఆయన ప్రభుత్వానికి ఒక సవాల్ విసిరారు. యార్లగడ్డ వెంకట్రావు గారికి, కొల్లు రవీంద్ర గారికి నా మీద ఎవడెవడైతే అది ఏ పార్టీ ఉన్నామని బియ్యం గురించి మాట్లాడుతున్నారో, అదే మీకు కలేజా ఉంటే, మీకు చావు ఉంటే ట్రైల్ నడిపి నన్ను జైలు వేయండి. ట్రైల్ నడిపిన దోషం అయితే కనుక నేను పాపం చేస్తే, తప్పు చేస్తే ట్రైల్ నడిపి నన్ను జైలు వేయండి. ఆ ఛార్జ్ షీట్ చెప్తుందిరా బాబు. అరే మతిలేని ఎదవల్లారా, ఛార్జ్ షీట్ చెప్తుంది కేజీ 10 రూపాయలకి అమ్మాడు దాంట్లో గుమ్మస్తా అని. నేను కేజీ 97 రూపాయలు చొప్పున కట్టా. కేజీ 10 రూపాయలకి అమ్మి నేనేం చేసుకుంటాను అంటున్నా. కేజీ 10 రూపాయలకి అమ్మి నేనేం చేసుకుంటాను? అరే నా దగ్గర గుమ్మస్తా అమ్మాడని ఆడే చెప్తున్నాడు. నేనే అమ్మానండి వాళ్ళకి తెలియకుండా అని.
నాలో ఉన్న తప్పేమైనా ఉంటే బాధ్యతగా చూసుకోకపోవటం, నమ్మకస్తులు కదా మనోళ్ళు అని చెప్పని వదిలేయటం. ఎక్కడికి వెళ్తారు, ఉద్యోగం ఇచ్చాం, బతుకుతారని చెప్పని ఇచ్చాం, ఎక్కడికి వెళ్తారని ఇచ్చాం. మళ్ళీ సిగ్గులేని ఎవరైతే మాట్లాడుతున్నారో బియ్యం కేసు అని చెప్పని, మీకు చేతనైతే చావు ఉంటే, మీలో సరుకుంటే, పరిపాలన చేసే సత్తా మీ దగ్గర ఉంటే నా కేసు ట్రయల్ చేసి మీరు దిగిపోయేలో పెట్టక మీరు దిగిపోవడం ఖాయం 2029కి. 2029కి ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం పతనం అవటం ఖాయం. మీరు పతనం అయ్యేలోపు నా ట్రయల్ నడిపి నాకు శిక్ష అయించండి. గుంటూరు జిల్లా మావిళ్లపల్లిలో ఎస్సీ మహిళలపై జరిగినట్లు ఆరోపణలు ఉన్న పోలీసుల దాడి ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ ప్రతినిధుల బృందం జాతీయ ఎస్సీ కమిషన్ ను ఆశ్రయించింది. వైఎస్ఆర్సీపీ ఎంపీ తనుజారాణి ఈ సందర్భంగా ప్రతినిధుల బృందం మాట్లాడుతూ మావిళ్లపల్లి గ్రామంలో ఎస్సీ మహిళలపై పోలీసులు తీవ్రంగా దాడి చేశారని ఆరోపించారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ అన్నదానికి ఈరోజు ప్రత్యక్ష నిదర్శనం ఈ మామిడిపల్లి కొన్నూరు కాన్స్టిట్యున్సీ నిదర్శనం. అదేవిధంగా ఈరోజు మొక్కజొన్న రైతులందరూ కలిసి వాళ్లకు గిట్టుబాటు ధర కుదరట్లేదు, అవ్వట్లేదు అని చెప్పి నిరసన చేస్తే అక్కడున్న మహిళల మీద ఏ రాష్ట్రంలోనైనా దేశంలోనైనా పోలీస్ అన్న వాళ్ళు రక్షణ కల్పిస్తారనుకుంటాం. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం పోలీసులే రౌడీల్లా ప్రవర్తించే రోజులు నడుస్తున్నాయి. ఈ మాట ఎందుకు అంటున్నామంటే, మొన్న దళిత వర్గాలకు చెందిన లేడీస్ అవనివ్వండి, అక్కడ మహిళా రైతులు మాకు న్యాయం కావాలి అని చెప్పి పోరాటం చేస్తూ ఉంటే ఆ విజువల్స్ చూస్తూ ఉంటే తెలుస్తుంది. రోప్తోని తాళ్లతోని వాళ్ళ మెడకి వేసి వెనక్కి లాగడం మనం చూస్తున్నాం. అసలు ఇంత దారుణంగా ఆంధ్ర రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దిగజారిపోతుందని చెప్పి ఏ రోజు ఊహించుకోలేని పరిస్థితులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మహిళలకు పెద్దపీట వేసి అటు రైతుల దగ్గర నుండి ఇటువైపు మహిళలకి ఎంతో పెద్దపీఠం వేశారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్న మహిళల పరిస్థితి ఇది అని చెప్పి ఈరోజు వాళ్ళ బాధను వ్యక్తం చేసుకుందామని పొద్దున్న ఎస్సీ కమిషన్ చైర్పర్సన్ని కలవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇప్పుడు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ని కూడా కలవడం జరిగింది. అయితే ఏమైంది, సంఘటన ఎలా జరిగింది, వీళ్ళకి ఎంత న్యాయం జరిగిందో అన్నది ఇద్దరు చైర్పర్సన్ని కూడా వివరించడం జరిగింది. అక్కడ వీడియోస్ కూడా చూపించగలిగింది. నిజంగా వీడియోస్ చూస్తే వాళ్ళు షాక్ అయ్యారు. ఎందుకంటే పోలీసులు కదా ప్రొటెక్ట్ చేయాల్సింది, కానీ పోలీసులు ఇంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారా అని. ఏపీ రాజకీయాల్లో సామాజిక సమీకరణాలపై ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి. 2 తెలుగు రాష్ట్రాల ప్రజల ఆలోచన విధానాలు, ప్రాంతీయ ఉనికి, కుల రాజకీయాలపై తన మనోగతాన్ని కుండబద్దలు కొట్టినట్లు పంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు ఆంధ్ర అనే ఒక ప్రాంతీయ ఉనికి కనిపించకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకి తెలంగాణ అన్న భావం ఉండదు. మా ఆంధ్రప్రదేశ్కి దురదృష్టం ఏంటో దౌర్భాగ్యం తెలియదు. మాకు ఎప్పుడు కులాల బంధం తప్ప మేము ఆంధ్రులు అనే భావన మాకు లేదు. ఎంతకాలం ఆపుతారు సార్ ఎక్కడైనా సరే? ఇప్పుడు ఇలా అయితే మీరు నాకు తెలిసి తెలంగాణ అంతా కూర్చోబెట్టి, తెలంగాణ నిజంగా చెప్పాలంటే తెలంగాణ పోరాట స్ఫూర్తి చాలా ఎక్కువ. ఇప్పుడు నేను కూర్చోబెట్టి ఇక్కడున్న మా నాయకులు ఎవరు పోటీ చేయట్లేదు కదా, ఇక్కడున్న ఆంధ్ర నాయకులు ఎవరు ఎక్కడ వెళ్ళట్లేదు. అక్కడ కూర్చున్నది పూర్తి తెలంగాణ బోన్ అండ్ బ్రాట్, అది పూర్తి నేలబిడ్డలు, అక్కడ భూమిపుత్రులు. వాళ్ళు పోటీ చేస్తారంటే ఆపేది ఎవరండి? వాళ్ళు సభ పెట్టుకుంటారంటే ఆపేది ఎవరు? ఎంతకాలం ఆపగలరు? ఇస్ ఇట్ యాంటీ కాన్స్టిట్యూషనల్ కదా. ఈవెన్ తెలంగాణ పోలీసు కూడా అదే చెప్తారు కదా, 1 రోజు ఆపగలరు, 2 రోజులు ఆపగలరు. కానీ అలా తెలుసు ఎక్కడ ఆప్ చేయలేదు, జరగదు కూడా అది.